హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దాదాపు అన్ని న్యూస్ పేపర్‌లో పెట్రోలు, డీజిల్ కొరత, దానిపైన కొన్ని పేపర్‌లో పెట్రోలు, డీజిల్ కొరత సర్దుబాటయింది, సరైంది, ఇక ఇబ్బంది లేదు, స్టేబుల్ అయిందని. కొన్ని పేపర్‌లు అదే క్యూ లైన్ ఉంది, అదే తతంగం ఉంది. అసలు ఈ పెట్రోలు, డీజిల్ కొరతకు కారణాలు ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వం స్పెషల్‌గా కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది, దానివలన వచ్చిందని కొన్ని పేపర్లు రాసినాయి. ఇది ఒక ప్రధాన వార్త అయితే, ఇంకా మిగతా ప్రధాన వార్తల్లో ప్రధానంగా నిన్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది విశాఖపట్నం దగ్గర తర్లవాడలో. దానికి సంబంధించి ఒక ప్రధాన వార్తని అన్ని పేపర్లు ఇచ్చినాయి. గేట్‌వే ఆఫ్ వైజాగ్, డేటా కేర్ ఆఫ్ వైజాగ్ ఇక అయిపోయింది. గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. ఇది విశాఖపట్నం కాదు, ఏఐ పట్నం. ఇక మొత్తం గ్రోత్ ఇంజను విశాఖపట్నం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే గ్రోత్ ఇంజను, భారత గ్రోత్ ఇంజను అని చెప్పి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, మిగతా ప్రతినిధులు మాట్లాడారు. దీంట్లో నారా లోకేష్ గారు జీ అంటే గూగులు అని చెప్పారు. అది అందరికీ తెలిసిందే, జీ అంటే గూగులే. కానీ ఇంకొక మాట చెప్పారు, వారికి మాత్రం గొడ్డలి జీ అంటే అని. వారికి అంటే వారికి ఆపోజిట్ ఉన్న పార్టీ వైసీపీకి సంబంధించి జీ అంటే గొడ్డలి, కానీ మాకు జీ అంటే గూగులు అనేది ప్రధానంగా అన్ని పేపర్లు లోకేష్ గారు అన్న ఆ కామెంట్ ఏదైతే ఉందో దాన్ని రాశారు. మెజారిటీ పత్రికలు గ్రోత్ ఇంజన్ అని చెప్పి, విశాఖపట్నం ఏఐ పట్నం అని చెప్పి, కొన్ని పత్రికలు అసలు ఈ విశాఖపట్నంలో ఈ గ్రోత్ ఇంజన్ వలన, డేటా సెంటర్ వలన ప్రజలకి కోణమైంది, ప్రజలకు లాభమైందనే కోణంలో కూడా ప్రజాశక్తి విశాలందరూ లాంటి పేపర్లు రాసినాయి. ఈ ప్రధాన వార్తలు ఇంకా దాంతోపాటు అమరావతి టు హైదరాబాద్కి 70 నిమిషాల్లోనే ట్రైను ఫెసిలిటీ వస్తుందని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి, ఆయన మాట్లాడిన 2 బుల్లెట్ ట్రైన్లు ఏపీకి వస్తున్నాయని చెప్పి ఒక మాట చెప్పారు. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఇక ఇంధనం సరఫరా మెరుగు అయిందని చెప్పి ఆంధ్రజ్యోతిలో మెరుగైందట, 90% బంకుల్లో సాధారణ పరిస్థితులు వచ్చినాయని చెప్పారు. కానీ వాస్తవం ఏంటి, ప్రచారం ఏంటి, వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి, అక్కడ వాస్తవం క్షేత్రస్థాయిలో ఉందండి. క్షేత్రస్థాయిలో అదే క్యూ లైన్లు, అదే తంటాలు, అదే ఇక్కట్లు. కానీ వీళ్ళు దాన్ని కవరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది లేదో తెలియదు. కానీ ఇక 90% సరైందట, 90% మెరుగైంది, సాధారణ పరిస్థితులు వచ్చినాయని చెప్పారు. ఆ సాధారణ పరిస్థితులు ప్రజలు చెప్పాలి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ హత్యకు గురైన సంఘటనకు సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం జరిగింది. ఒక రౌడీ షీటర్ వచ్చి వాకింగ్ టైంలో హత్య చేసినట్టు, ఇది ఒక వార్త, దురదృష్టం. ఇంకొకటి దాదాపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఇంకొకటి 2 పత్రికలలో ఈరోజు ఈ పేపర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ప్రకటనల పండగ పండింది. ఈ ప్రకటనల పండగ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మామూలుగా గవర్నమెంటుకి సంబంధించిన యాడ్స్ అయితేనేమో దాదాపు అన్ని పత్రికల్లో ఇస్తారు, ఒక్క సాక్షి తప్ప అన్నిటికీ ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు. ఆయనతో పాటు ఇక కార్యవర్గం ఉంది. దాంట్లో ప్రధానంగా లోకేష్ గారికి సంబంధించి పదవీ ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కొన్ని ప్రకటనలు ఇచ్చారు. ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఆ యాడ్లతోనే ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి పంట పండింది ఈరోజు. ఇది సానా సతీష్ బాబు, ఎంపీ రాజ్యసభ, కేశినేని శివనాథు, ఎంపీ లోక్సభ, విజయవాడ ఎంపీ, వీళ్ళు ఒక ప్రకటన ఇస్తే, 3 మహిళా మంత్రులు వంగలపూడి అనిత గారు, ఎస్ సవిత గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, వీళ్ళు ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. ఇట్లా ఆంధ్రజ్యోతికి ఈరోజు ప్రకటనల పండగ పండింది. ఇంకొక 2 మంత్రులు ఇక్కడ ఇచ్చారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అనగాని సత్యప్రదాస్ గారు, వీళ్ళు ఒక ఫుల్ పేజీ యాడు. అంటే ఒక 4 పేజీలు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చినాయి ఇప్పటికీ. ఇక చిన్న చిన్న యాడ్లు మళ్ళీ ఉన్నాయి, అవి వేరే. ఇంకొకటి హాఫ్ పేజీ యాడ్ ఉన్నట్టుంది. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతికి పండగ పండింది. ఈనాడుకు కూడా సేమ్. ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఇచ్చారో, ఎవరెవరు ప్రకటనలు ఇచ్చారో, ఏ మంత్రి ఇచ్చిండో, ఏ రాజ్యసభ మెంబర్ ఇచ్చిండో, సేమ్ వాళ్ళే మళ్ళీ అక్కడ ఈనాడులో కూడా. ఈ 2 కాంట్రాక్ట్ పట్టిన పత్రికలు అనుకుంటా. ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ గారు అని ఒక ఫుల్ పేజీ యాడ్ వేశారు, అనంతపురం అర్బన్ నియోజకవర్గం, వీరు ఒక యాడ్ వేశారు. మొత్తం 4 ఫుల్ పేజీలు, చిన్న చిన్న కొన్ని యాడ్లు. పండగ పండింది ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి.
ఇక మిగతా పత్రికల్లో ఇయ్యలే. ఆంధ్రప్రభలో ఒకటో రెండో ఇచ్చారు. ఇక సూర్య పేపర్లో ఒక పేజీ ఇచ్చారు. ఇక సాక్షిలో అయితే అసలే లేదు. ఇక మిగతా మిగతా పేపర్లలో ఈ ప్రజాశక్తి కాని విషయాలందరిలో ఎక్కడ లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏ పత్రిక ప్రజల కోసం పనిచేస్తుంది, ఏ పత్రిక ప్రకటనల కోసం పనిచేస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రకటనల కోసం పనిచేసేది ఏది, ప్రజల కోసం పనిచేసేది, పార్టీలను మోయటానికి పనిచేసేది ఏది. ఇగో ఇది ఈనాడు. ఈనాడులో ఫుల్ పేజీ యాడు. సేమ్ ఇక్కడ సానా సతీష్ బాబు, కేశినేని ఆయన విజయవాడ ఎంపీ, వీళ్ళిద్దరే అక్కడ కూడా ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళు కొత్తగా వచ్చారు, అక్కడ లేరు. వీళ్ళు కూడా పతిపాటి పుల్లారావు గారు వీళ్ళంతా ఎమ్మెల్యేలు అనమాట. ఇక్కడికి వస్తే ముగ్గురు మహిళా మంత్రులు సేమ్ అక్కడ కూడా ఉంది. అంటే అంటే ప్రచారం కానీ వీళ్ళ ప్రకటనలు కానీ వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, మిగతా పత్రికలు అంటే ప్రజల కోణం ఎవరికి ఉంది, వార్తల కోణం ఎవరికి ఉంది, వీళ్ళు నిజంగా రాసే వార్తలు దేనికోసం రాస్తున్నారు, ఏ లబ్ధి కోసం, ఏ ప్రకటనల కోసం వార్తలు రాస్తారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక సేమ్ బీసీ జనార్దన్ రెడ్డి, అనగాన సత్యప్రసాద్ ఫుల్ పేజీ. అక్కడ ఎన్ని ఇస్తే అక్కడ ఇంచు కూడా తగ్గటానికి లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటాలు పంచుకొని మరి ప్రకటనలు పంచుకుంటున్నారు. ఇది గవర్నమెంట్కి కాక పార్టీకి సంబంధించి. పార్టీకి సంబంధించి వీళ్ళకి ఎందుకు దానిపైన ఆధిపత్యం ఉంది? పార్టీ ప్రకటనలు, తెలుగుదేశం పార్టీ ప్రకటనలు వస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి గుత్తా పట్టినట్టు ఎందుకు వస్తున్నాయి వాటిలని? వాటికి ఎందుకు కమాండ్ ఉంది? ఆ పార్టీ ప్రకటనలపైన వాటికి ఎందుకు ఆధిపత్యం ఉంది? వాటికి హక్కు ఎందుకు ఉందంటే వాళ్ళ పార్టీ పత్రికలు అన్నమాట. అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే పత్రికలు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఫేవర్గా పక్షపాతంగా వార్తలు రాస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆదేశాలు జారీ చేసి మరీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటనలు వచ్చే పరిస్థితి ఉందంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, ప్రకటనల కోసం పనిచేస్తున్నాయా, పార్టీల కోసం పనిచేస్తున్నాయా అనేది ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. కాబట్టి దీన్ని బట్టి అయినా కనీసం ఆ పత్రికలు, ఒక ఆయన దమ్మున్న పత్రిక అంటాడు, ఇంకొక ఆయన నైతిక విలువలతో కూడిన పత్రిక అంటారు. ఈ నైతిక విలువలు, దమ్ములు దేనికోసం పనిచేస్తున్నాయి అనేది ఒక వర్షన్ అయితే. ఇక సరే వార్తలు ఏమి ఇచ్చారు ఈనాడులో? సరే ఈ ప్రకటనలు ఎట్లాగో ప్రకటనల కోసం, పార్టీల కోసం పనిచేస్తారు కాబట్టి అవి ఇవ్వాల్సిందే ఇస్తారు. ఇంకోటి గూగుల్ మన గ్రోత్ ఇంజను, త్వరలో ఉత్తరాంధ్రకి వలసలు వస్తాయి. గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు, ప్రధాని సహకరించారు. 2028 సెప్టెంబర్ 28న డేటా సెంటర్ ప్రారంభోత్సవం, గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. గూగుల్ మన గ్రోత్ ఇంజన్ అని చెప్పి. సేమ్ నారా లోకేష్ గారు మాది గూగుల్, వారిది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్. వాస్తవమే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ గూగుల్లో అయినా గొడ్డల్లో అయినా ప్రజలు ఏమున్నారు, ప్రజల పాత్ర, ప్రజల ఓటా ఏంటి అనేది ప్రజలు అడుగుతున్నారు. మీరు తెచ్చిన గూగుల్లో అయినా లేదా మీరు అంటున్న గొడ్డల్లో అయినా సరే, గొడ్డలి అనేది రాజకీయంగా చెప్పుకోవచ్చు కానీ వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు, 40% ఓట్లు వచ్చినాయి. మీకు గొడ్డలు కనిపిస్తుంది, అందులో వాళ్ళకు ప్రజలు కనిపిస్తున్నారు, మీకు గూగుల్ కనిపిస్తుంది. ప్రజలకి ఏం కనిపిస్తున్నాడు? గూగుల్లో మా వాటా అయిందని ప్రజలు అడుగుతున్నారు. ఇది కూడా చెప్పాలి. గ్రోత్ ఇంజన్ అయిపోయిందట, విశాఖపట్నానికి వలసలు వస్తాయట, విశాఖపట్నం నుంచి వలసలు దాటుతాయి, తగ్గుతాయట. ఎవరు వలస వస్తారు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్లో పనిచేయడానికి? గూగుల్ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు? ఆ ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? స్కిల్డ్ ఎన్ని, సెమీ స్కిల్డ్ ఎన్ని, అన్స్కిల్డ్ ఎన్ని? విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలు వలస వెళ్ళరాయిగా. గూగుల్ డేటా సెంటర్లోనే అందరూ అకామిడేట్ అవుతారా? అసలు అందులో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? ఆ ప్రాంతం వాళ్ళకి ఏమైనా ఉందా? ప్రొవిజన్ ఉందా? రిజర్వేషన్ ఉందా? ఏది లేదు. అంటే ప్రచారానికి వాస్తవానికి ఎట్లా ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక వార్త అయితే. అంటే ఈనాడు ఇచ్చింది కొలిక్కి వస్తున్న చమురు సమస్య అని చెప్పి ఈనాడు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి కూడా సాధారణ స్థితికి వచ్చింది, 90% మెరుగైందని ఇచ్చింది. ఈనాడు కూడా 90% మెరుగైనట్టే, కొలిక్కి వస్తుంది చమురు సమస్య అని చెప్పి. కానీ వాస్తవమైన పరిస్థితి ఏంటి, వీళ్ళ ప్రచారం ఏంటి, వీళ్ళ మద్దతు ఏంటి, కానీ వాస్తవంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ కొరత వచ్చింది? అమరావతి కోసం 2,75,000 కోట్ల లీటర్ల డీజిల్ ప్రత్యేకంగా ఇవ్వాలి అని ఆయిల్ కంపెనీలకి, ఆయిల్ డీలర్లకు లెటర్ రాసింది 24 ఏప్రిల్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానివల్లనే కృత్రిమమైన కొరత సృష్టించాల్సి వచ్చింది. దానికి 2,75,000 కోట్ల డీజిల్ ఇవ్వాలి కాబట్టి దాన్ని బ్లాక్ చేస్తూ వచ్చారు. దానివల్లనే కృత్రిమంగా కొరత స్టార్ట్ అయింది. ఆ కృత్రిమ కొరత వెనక ప్రభుత్వం ఉంది అనేది కొన్ని వార్తలు వస్తేనే ప్రచారం జరుగుతుంది. ఇదంతా అయిపోయింది, సమస్య పోయిందని చెప్తున్నాను. సమస్య పోతే ఇప్పుడు ప్రకటనలు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలకి అక్కడ ప్రజలు మాట్లాడుకున్న దానికి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యకి సంబంధం ఉందా? ప్రచారం ఏముంది, వాస్తవం ఏముంది, నిజమేంటి? ప్రచారం వర్సెస్ నిజం లెక్క ఉంది. ఇప్పుడు
ఏది నిజమో ఏది ప్రచారమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు లేరు. సోషల్ మీడియా ఉంది. ఈరోజు అదే బంకులలో కిలోమీటర్ల పొడవు గంటల తరబడి లైన్లో నిలబడి వీడియోలు తీసి ఫేస్బుక్లలో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. అది అబద్ధమా? మీరు ఎంత మరీ ప్రకటనల కోసం పార్టీల కోసం పనిచేయడానికి ఈ పరిస్థితుల్లో ఉన్నదాన్ని లేదన్నట్టు లేనిదాన్ని ఉన్నట్టు నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజం చేసే ప్లేడరిజం చేయొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. ఊపిరి ఉక్కిరి విక్కిరి అవుతుందట. ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కపోతలో రోగుల వేతలు, సరిపడ ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, మందులుండవు, సూదులుండవు, దూదులుండవు. ఇది పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో. తిరిగే ఫ్యాన్ ఉండదు, నడిచే ఏసీ ఉండదు, ఇక సూదులు లేవు, మందులు లేవు, మందు బిళ్ళలు లేవు. ఇప్పటికే చాలా స్టోరీలు వచ్చినాయి. దట్టు ఈనాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే పత్రికలు కూడా రోగులకు సంబంధించి వేతల్ని రాస్తున్నారు. అయినా పట్టించుకునే పరిస్థితి. ఇది ఒక వార్త. ఏది డీజిల్కి సంబంధించి, పెట్రోల్కి సంబంధించి, గూగుల్కి సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా దాదాపు ఫుల్ పేజీ యాడ్లు వచ్చినాయి. ఈ ఆంధ్రప్రభ ఫుల్ పేజీ యాడ్ ఒక పేజీ. ఇక గూగుల్ ప్రదేశ్ అట, ఆంధ్రప్రదేశ్ కాదు దగ్గర నుంచి, గూగుల్ ప్రదేశ్, క్వాంటమ్ ప్రదేశ్, ఏఐ ప్రదేశ్, అసలు ప్రజల ప్రదేశ్ ఇది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రదేశ్ మర్చిపోయారు వీళ్ళు. గూగుల్ కోసం ఆంధ్రప్రదేశ్ని గూగుల్ ప్రదేశ్ అంటారా? ఏఐ కోసం ఏఐ ప్రదేశ్, క్వాంటమ్ కోసం క్వాంటమ్ ప్రదేశ్, ఇంకేదో వస్తే ఇంకో ప్రదేశ్, లూలు ప్రదేశ్, లాలా ప్రదేశ్, ఉర్సా ప్రదేశ్, వీళ్ళ కోసం మనం ఉంది. రైడన్ ప్రదేశ్, రహేజా ప్రదేశ్. మరి ప్రజల ప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ అంటే. అసలు ప్రజలు మర్చిపోయారు, ప్రజల వాటా అయింది, ప్రజల బాధ్యత అయింది, ప్రజలకి దాంట్లో ఉన్న హక్కు ఏంటి? మీరు చెప్తున్న ప్రచారంలో ప్రజల హక్కు ఎక్కడుంది? ప్రజలు నిజంగా అందులో వాటా ఉంటుందా? ప్రజలకు అందులో జాబులు వస్తాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే భవిష్యత్ అంతా ఏఐదే అంటున్నారు. 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేయాల్సింది ఒక ఏఐ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తొలగిస్తున్నారు, లక్షల మందిని. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో పెట్టి ఈ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నంలో వలసలు తగ్గి విశాఖపట్నానికి వలసలు వస్తాయా? వస్తారు. ఎవరు వస్తారు? 100, 10 మంది బయట నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు ఏఐని ఆపరేట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వలసలు తగ్గాలంటే ఇక్కడ పని దొరకాలి కదా మందు. ఇది గ్రోత్ ఇంజన్ అట. గూగుల్ ప్రదేశ్ విశాఖపట్నం ఇక ఏఐ పట్నం అట. సైబరాబాద్ను మించి వైజాగ్ ఐటీ హబ్ అయిద్దట. మాది గూగుల్, మీది గొడ్డలి వారు చెప్తున్నారు నారా లోకేష్ గారు. రైట్. ఇక వీరైతే పెట్రోల్ డీజిల్ గురించి అసలు వీళ్ళకి కనపట్టలేనట్టుంది. ఆంధ్రప్రభకు నిన్న రాయలే, ఈరోజు రాయలే వార్త. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. వీరికి కూడా అంత ఎంతో కొంచెం న్యాయం జరిగింది. వాళ్ళంతా 4-5 పేజీలు ఫుల్ పేజీ యాడ్ రాపోయినా 1-2 ఇచ్చారు. అంటే ఎట్లా ఇచ్చారంటే వాళ్ళకి రేటింగ్, ఏ పత్రిక ఎంత స్థాయిలో మా గురించి ప్రచారం డప్పు కొడుతుందో దాన్ని బట్టి ప్రకటనలు ఇచ్చినట్టుంది. ఆంధ్రజ్యోతి ఈనాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% వాళ్ళు కావాలనుకున్న కంటెంట్ని ఇస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఏ కంటెంట్ ఇస్తే అదే భజన చేస్తారు. ఆంధ్రప్రభ కొంచెం చేస్తుంది అప్పుడప్పుడు. ఇక ఏదైతే కొంచెం కొంతన సహకరించడంలో కొంత, అంటే ఎవరికి ఎంతో అంత ఇచ్చారన్నట్టు ప్రయారిటీ. ఇది ఒక వార్త ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక సాక్షి చూద్దాం. సాక్షి పేపర్ ఆయన ఏం రాసిండు. ఇక డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం, సిండికేట్కు ఇంధనం, రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్, అటు డీపీటీతో లబ్ధి, ఇటు డీజిల్లోనూ లూటీ, లేఖ సాక్షిగా అసలైన దోషి బాబు సర్కారే అని చెప్పి ఒక వార్త. ఈ అడ్డగోలు ఆదేశాల వలన డీజిల్ పెట్రోల్ సమస్య వచ్చిందని చెప్పి ఒక లేఖ నిన్న బయటకు వచ్చింది. రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులు. 2,75,000 కోట్ల లీటర్ల డీజిల్ని అమరావతిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకి అక్కడ స్పేర్ చేసి పెట్టండి, బ్లాక్ చేసి పెట్టండి, వాళ్ళకి ఇవ్వాలి ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేశారు 24 ఏప్రిల్ రోజు. ఈ కన్నబాబు అనే ఆయన పౌర సరఫరాల శాఖ కమిషనర్ అఫీషియల్గా. కానీ ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ కొరతే లేదు, చాలా అద్భుతంగా ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం ఎవరి మీద ఆగ్రహం మీరు వ్యక్తం చేసేది? మీ మీద మీరు వ్యక్తం చేసుకోవాలా. ఎవరి మీద మీ ఆగ్రహం? అమరావతి మీ స్వప్నం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అమరావతేనేగా. ఆంధ్రప్రదేశ్ పరిపాలన అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అమరావతి తప్ప వేరేది లేదా? వేరేది కనపడదా మీకు?
అమరావతి, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, గూగుల్లు, రైడన్లు ఇవి తప్ప ప్రజలు కనపడరా? ఈ ఉత్తర్వు వల్ల వాళ్ళు బ్లాక్ చేశారు డీజిల్. డీజిల్ బ్లాక్ చేయడం వల్ల కొంచెం టైట్ అయింది. ఆ కొంచెం టైట్‌గా కాస్త ఎక్కువ ప్రచారం అయింది. ఇక లేదట డీజిల్ లేదట, కొరత వస్తదట, మనం క్యాన్లు, డ్రమ్ములలో నింపుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. దీనికి కారణం ఈ పాపం ఎవరిదంటే సర్కారు పాపమే. దీనికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇదేం ఉత్తర్వు? ఇదెట్ల కథ? ఎందుకంటే పెట్రోలియం శాఖ కదా అది. ఈ స్టేట్ గవర్నమెంట్‌ది కాదు. స్టేట్ గవర్నమెంట్‌తో కప్పు ఇచ్చేటోళ్ళే. కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వుని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చట్టవిరుద్ధం, వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్పి కేంద్రం చెప్పిందట. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చి చెబుతూ ఈ నెల 25న సీఎస్‌కు కేంద్రం రాసిన లేఖ. ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కి రాసింది. ఈ 2 వర్షన్స్ లోపల జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. చాలా కఠినంగా ఉంటా నేను, ఎస్పీలు, కలెక్టర్లు గట్టిగా పనిచేయాలి డీజిల్, పెట్రోల్ కోసం అంటే ఏం పని చేస్తారు? నువ్వు ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి? మీ ప్రభుత్వం, మీ క్యాబినెట్ ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి? మీ మంత్రో, మీ సెక్రటరీ ఇది కదా లోపం. దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది కదా. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటారా? వాస్తవాన్ని ఒప్పుకుంటారా? ఒకవైపు ఏం ప్రచారమే వేరేగా చేస్తారు. అయిపోయింది అంతా సర్దుబాటు అయింది. లోపట ఇది చేస్తారు. ప్రచారానికి, నిజానికి, ప్రచారం వర్సెస్ నిజం ఏది వాస్తవం అనేది మీరు ఆ క్యూ లైన్లో ఉన్న ప్రజలను అడిగితే చెప్తారు. డీజిల్ కోసం క్యూ కట్టిన లైన్లే దానికి సాక్ష్యం. ఆ క్యూలో ఉన్న ప్రజలే సాక్ష్యం. మీరు ఎంత ప్రచారం చేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని పత్రికలు, టీవీ ఛానల్లో భజన చేయడానికి ఉన్న పత్రికలు చేసినప్పటికీ ఏమీ లేదన్నా అది డైరెక్ట్గా ప్రజలపైన ఎఫెక్ట్ పడే స్కీమ్ ఇది పెట్రోల్, డీజిల్. ఇది కనపడదా? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన అసలు ఈ ఉత్తర్వులు ఏంటి, ఈ కథ ఏంది, ఈ పాపం మందే కాదు, దీన్ని సరిచేద్దామని చెప్పాలి తప్ప కలెక్టర్ల, ఎస్పీల పైన సర్కారు ఒత్తిడి చేయటం ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బాయిలో తోడేదే? కలెక్టర్ ఆఫీసులో బావి ఉంటుందా? బావిలో తోడేది ఇది. ఇది ఒక వార్త అయితే. మళ్ళీ ఫస్ట్ వస్తుంది. ముందు నెల జీతాలే ఇవ్వలేదు. కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ అందని మార్చి నెల జీతాలు. మరో 2 రోజుల్లో మే 1 వస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు అందని జీతాలు. విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు లేవు. ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే దుస్థితి. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50,000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందలేదంటున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పుడు ముందు నెల జీతాలు ఇవ్వలేదు, మళ్ళీ కొత్త నెల వస్తుంది. దీనిపైన ఒక నిజంగా ఆ యూనియన్ లీడర్ ఎవరన్నా మాట్లాడారనుకో డిస్మిస్. మన వెంకటరామరెడ్డి అని ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిస్మిస్ చేసి పడేశారు కేవలం మాట్లాడితేనే. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, హక్కుల గురించి అడగొద్దు అంటే మరి దేనికిగా? అందరూ భజన చేయలేదుగా. కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ మీకు చేస్తున్నట్టు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉద్యోగుల కోసం మాట్లాడే ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భంలో 177 ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం మార్చి నుంచి ఏప్రిల్ 1కి ఇవ్వలేదు. మళ్ళీ మే 1 వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. భూములిచ్చిన వారిని, భూములిచ్చే ఊరినే బంధించారట తుర్లవాడలో. ఆ తుర్లవాడ అనే ఏరియాలో భూములు ఇచ్చిన రైతులు ఉంటారు కదా, వాళ్ళ పరిహారం సంగతి తేల్చండి, మాకు సరైన పరిహారం రాలేదని నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టి బంధించారట. అంటే ఊరు నుంచి బయటికి రాకుండా మొత్తం కట్టుబంది చేశారు. జమాబందీ టైపు కట్టుబంది చేసి పడేసి మొత్తం ఊరు చుట్టూ సెంట్రీ పెట్టేసి ఎవరు బయటికి రావడానికి వెళ్ళేదో ఆ శంకుస్థాపన అయ్యే వరకు. మరి ఇది ఎట్లా వలసల్ని తగ్గిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ భూములు కోల్పోయిన వాళ్ళు ఎక్కడ వలస వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ ఇంజన్ అంటున్నారు. ఆ గ్రోత్ ఇంజన్లో కనీసం ఆ భూములు ఇచ్చిన రైతుల కన్నా ఉందా వాటా? ప్రజలకు ఉండకపోతే మిగతా ప్రజల దేవుడెరుగు. ఆ భూములు కోల్పోయినా భూములు ఇచ్చిన రైతుల కన్నా గ్రోత్ ఇంజన్లో వాటా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ప్రజలు ప్రభుత్వం ముందుస్తున్నారు. రైట్. బాబు సర్కార్ పాపం వల్లే ఏపీలో ఇంధన కృత్రిమ కొరత, ఇంధన గ్యాస్ కొరతపై కేంద్ర కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్కు వివరిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బాబు సర్కార్ పాపం వల్లనేనట ఈ కొరత. ఇది సాక్షి. మరి ప్రజాశక్తి ఏమిచ్చింది అని చూస్తే, ప్రజాశక్తి అంతర్జాతీయ గేట్వేగా ఏపీ, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేకు. రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్తు గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్. ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన. అంతర్జాతీయ గేట్వేగా ఉంటుందట ఏపీ. ఉత్తరాంధ్ర నుంచి వలసలపై ఇక బ్రేక్. ఇది చాలా అంటే ఆశ్చర్యం వేస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది.
1995 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతిసారి ఉత్తరాంధ్రకు పోయినా, ప్రతిసారి ఏ ఏ ప్రాంతానికి పోతారో ఇక అయిపోయింది ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలకు బ్రేక్ అని ఎన్నిసార్లు చెప్పారు మీరు ఇప్పటికీ? ఏ స్కీమ్ లాంచ్ చేసినప్పుడైనా, ఏ కంపెనీ వచ్చినప్పుడైనా ఇదే చెప్తారు. ఏదో గూగుల్ క్లౌడో ఇంకోటో వస్తే అయిపోద్ది ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు బంద్ అయితే, వలసలు బంద్ కావటానికి ఇది కాదు చేయాల్సింది. అంటే జబ్బు ఒకటైతే మందు ఒకటి వేస్తే ఎట్లా వలసలు బంద్ అవుతాయి? ఉత్తరాంధ్ర చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు ఎవరు? వ్యవసాయం పైన ఆధారపడ్డ ప్రజలు, మత్స్య రంగం పైన ఆధారపడ్డ ప్రజలు. వాళ్ళకి ఆయా రంగాల్లో వాళ్ళకు ఉపాధినో వృత్తినో ఇప్పిస్తే వాళ్ళ వలసలు తగ్గుతాయి. అది వదిలేసి ఎక్కడో ఉన్న గూగుల్ క్లౌడ్ అదంటే ఏందో తెలియదు ఆయా ప్రాంత ప్రజలకి. దాంతో సంబంధం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతమంది పనిచేస్తారు? ఎన్ని లక్షల మంది పనిచేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్నది ఎన్ని లక్షల మంది? అసలు అది వదిలేసి ఇది అయింది ఇక మీ జీవితాలు మారుతాయి అంటే ఎట్లా మారుతాయి? మారింది ఎక్కడ? 1995 నుంచి మీరు చెబుతున్న సిద్ధాంతం వల్ల ఏ ప్రజల జీవితాలు మారినాయి? ఎందుకు వలసలు ఇప్పటివరకు ఉన్నాయి విశాఖపట్నంలో? మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా మీరే ఒప్పుకుంటున్నారు ఇక నుంచి వలసలకు బ్రేక్ అంటే ఇప్పటిదాకా ఉన్నాయేగా వలసలు. మరి ఇప్పటిదాకా మీరు చేసిన ప్రభుత్వం పనితీరు ఫలితాలు ఎందుకు వలసలను బ్రేక్ ఇయలే? ఈ ఒక గూగులే ఎట్లా బ్రేక్ ఇస్తుంది? అసలు ఈ గూగుల్లో ప్రజల వాటా ఏంటి? ప్రజల పాత్ర ఏంటి? ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు వచ్చేది ఏంటి? ఇది చెప్పరు. ఇది ప్రజాశక్తి చెప్తుంది. తగ్గని పెట్రోల్ కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న క్యూలు, పలు చోట్ల ఆందోళనలు, అమరావతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు వెనక తీసుకోవాలంటే కేంద్రం లేక తగ్గని పెట్రోల్ కష్టాలని ప్రజాశక్తి రాసింది. కొనసాగుతున్న క్యూలు, పలు చోట్ల ఆందోళనలు, ఘర్షణలు, నిరసనలు అని చెప్పి ప్రజాశక్తి రాసింది. కానీ ఆంధ్రజ్యోతిలో అయిపోయింది, 90% మెరుగైంది. ఇక ఈనాళ్ళు అయితే ఇక అంతా సర్దుబాటు అయింది, ఇక సమస్య లేదు, కొలిక్కి వస్తుందని చెప్పారు. అంటే ఎవరు వాస్తవాన్ని చెప్తున్నారు? ఎవరు ప్రచారాన్ని చెప్తున్నారు? ఎవరు పల్లకీలు మోస్తున్నారు? ఎవరు నిజం చెప్తున్నారు? ఏది నిజమైన పత్రిక, ఏది నిజమైన వార్త అనేది దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజలు అక్కడ ఫేస్ చేస్తున్న సమస్య అట్లే ఉంది. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో అంతా మెరుగైందని ఒక ఆయన, సమస్య మెరుగుపడ్డది, 90% సెట్ అయిందని చెప్పి కొలిక్కి వస్తుందని చెప్పి రాశారు. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవాలి కూడా. ప్రజాశక్తిలోనూ లేదు అదే కొనసాగుతుందని ప్రజాశక్తి రాకింది, పెట్రోల్ కష్టాలు అట్లే ఉన్నాయని చెప్పి. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. దేశ ప్రగతికి చోదక శక్తిగా విశాఖ గూగుల్ క్లౌడ్, ఇకపై ఉత్తరాంధ్రకి వలసలు అని చెప్పి అది ఒక వార్త అయితే, ఇంధనం దారి మళ్ళితే కఠిన చర్యలు, మంత్రి నాదెళ్ల మనోహర్ హెచ్చరిక. దారి మళ్ళవని ఉత్తర్వులు జారీ చేసింది మీ సెక్రటరీ, మీ కమిషనర్, సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు గారు 24 ఏప్రిల్ 2026 నాడు 2,75,000 కోట్ల డీజిల్ని అమరావతి కాంట్రాక్టర్ల కోసం మాత్రమే అట్టిపెట్టండి, దారి మళ్లించండి అని చెప్పారు. మళ్ళీ మీరు చర్యలు తీసుకునేది ఎవరిపైన? తీసుకోవాల్సింది ఎవరిపైన? మీ శాఖ పైన, మీ పైన, ఎవరిపైన తీసుకోవాలా? అది సమానం చెప్పట్ల. కఠిన చర్యలు ఉంటాయి, దారి మళ్ళితే కఠిన చర్యలు తీసుకోండి. దారి మళ్ళటానికి దారి చేసిందే మీరు. ఇది ఒక వార్త అయితే, ఆంధ్రజ్యోతి విలేకరు దారుణ హత్య గురించి విశాలాంధ్ర పేపర్లో రాసింది, మళ్ళా దాంట్లో రాశారు ఆంధ్రజ్యోతిలో. రైట్, ఇది ఒక వార్త. 3,034 కోట్లు రిలయన్స్ గ్రూప్ ఆస్తుల జప్తట, అనిల్ అంబానీ కంపెనీపై ఈడీ చర్యలు. ఎంత ఘోరంగా ఉంటుందంటే, మనం భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యము అని చెప్తూ ఉంటారు కదా. ఈ ప్రజాస్వామ్యం కానీ, ప్రభుత్వాలు కానీ, నిబంధనలు కానీ, రూల్స్ కానీ, అంటే భారత పార్లమెంట్లో అసెంబ్లీలలో జరిగే చట్టాలు కానీ ప్రజల కోసమా, ఇటువంటి రిలయన్స్లు పారిశ్రామికవేత్తల కోసమా అనేది చాలా బాధేస్తుంది. ఈడ 3,034 కోట్ల రూపాయలు రిలయన్స్ గ్రూప్ ఆస్తులను జప్తు చేసిందట ఈడీ. దానికి సంబంధించిన వార్త చదువుతాను నేను. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై కొనసాగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3,034 కోట్ల విలువైన కొత్త ఆస్తులను జప్తు చేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. జప్తు చేసిన ఆస్తులు రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ చెందినవిగా పేర్కొన్నారు. వీటిలో ముంబైలోని ఒక ప్లాటు, మహారాష్ట్రలోని ఖండాల అనే హిల్ స్టేషన్లో ఒక ఫామ్ హౌజు ఉందట. ఇన్ఫ్రాకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన 7.71 కోట్ల షేర్లు మొదలైనవట. ఇది అంతా ఒక భాగం అయితే, అసలు ఎందుకు జప్తు చేశారంటే 71,000 కోట్ల రూపాయలు, 71,000 కోట్లు, 71,000 కోట్లు అంటే 71 లక్షల వేల కోట్లు బ్యాంకులకే కొట్టారట.
బ్యాంకులను మోసం చేసి 71,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టినందుకు ఈడీ జప్తు చేస్తుంది. 71,000 కోట్ల అవినీతి మోసం ఒక బ్యాంకుల్ని భారతదేశంలో ఒక పారిశ్రామికవేత్త చేసిందంటే ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఇదే ప్రజలు ఒక 71,000 రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే ఒక రైతు తీసుకున్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు? మోసం ఉండదు ఆడ. మళ్ళీ ఆయనకు భూమి ఉంటుంది, వ్యవసాయం చేస్తాడు రైతు, 71,000 రూపాయలు తీసుకుంటాడు, కానీ పంట నష్టం వస్తుంది. ప్రభుత్వాల వైఫల్యమో ప్రకృతి వైపరీత్యం వలన పంట నష్టం వస్తుంది, అప్పులు పాలవుతాడు, చెల్లించలేడు. ఒక సంవత్సరం ఇంటికి వచ్చి జప్తు చేస్తారు 71,000 రూపాయలకే. అది మోసం ఉండదు, అలా డైరెక్ట్గా తీసుకునేది. ఈ పారిశ్రామికవేత్తలు చేసినట్టు ఆడ లేని బిజినెస్ని చూపించి 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇప్పుడు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో రాష్ట్రాలలో ఉన్న మంత్రులు కొంతమంది కూడా ఇటువంటివి చేస్తున్నారు. ఇక వాళ్ళు దానికోసం మాట్లాడతారు, ప్రజల గురించి మాట్లాడరు. కాబట్టి ప్రజలు జాగృతం కావాలి. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, ఈ పార్టీలు ఈ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, కార్పొరేట్ శక్తుల్లో కీలుబొమ్మగా మారిన పార్టీలని, కీలుబొమ్మగా మారిన నాయకుల్ని ఎన్నుకుంటే ఇటువంటి 71,000 కోట్ల రూపాయలు మోసం చేస్తే ఆ మోసం రికవరీ చేయడానికి 3,000 కోట్లు వచ్చినాయి. 71,000 కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? వాళ్ళు రికవరీ పక్కన పెడితే 71,000 కోట్లు అక్రమంగా బ్యాంకుల నుంచి తీసుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చారంటే, బ్యాంకులు అంత అవకాశం ఇస్తున్నాయంటే, మొత్తం బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాంకుల్లో ఉన్న ధనం ఎవరి కోసం ఉంది? ఎవరిది? అది ప్రజల సొమ్ము. కానీ ఎవరి కోసం పనిచేస్తుంది ఆ మనీ? కేవలం ఇటువంటి బడా బాబుల కోసం, డజన్లు అంటే ఏళ్లతో లెక్కబట్టగలిగినంత వ్యక్తుల కోసం, సంస్థల కోసం పనిచేస్తుంది. ఇప్పటికైనా మారాలా? వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నేను వచ్చాక జిఎస్డిపి పెరిగింది, నేను వచ్చాక దూసుకుపోతుంది అభివృద్ధి. ఏంటి దూసుకుపోయేది? ఇక దీంట్లోనే ఇది విషయాలు అందరూ ఇచ్చింది. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.